అండి ఈరోజు వీడియో వచ్చేసి బ్లౌజ్ బ్యాక్ పార్ట్ కటింగ్ అనేది చూపిస్తున్నానండి. అలాగే ఇలా ఓపెన్స్ ఉన్నదేమో ఆపోజిట్లో వేసుకోండి. రెండు కోరస్ కూడా ఆపోజిట్లో వేసుకోవాలి. క్లోజ్గా ఉన్నదేమో మన సైడ్ వేసుకోవాలి. మనం ఫస్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేస్తాం కదండి, అది క్లోజ్లో ఉంటుంది కదా, అలా వేసేసుకోవాలి. ఇలా కిందికి 1/2 ఇంచ్ డిఫరెన్స్తోని 2 గీతలు అనేవి వేసేసుకోండి. ఇలా 2 మార్కింగ్లు వేసుకున్నాక తర్వాత కింద సైడ్ మార్కింగ్ చేసింది కటింగ్లోకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే క్లాత్ అనేది మనకు ఒక్కొక్కసారి హెచ్చు తగ్గులు అనేది ఉంటుంది కాబట్టి కింద సైడ్ మనము ఇలా ఒక 1/2 ఇంచ్ అనేది కటింగ్ చేసేసుకోవాలి. ఆది బ్లౌజ్ కరెక్ట్ కొలతలు ఉన్నది తీసేసుకొని ఇలా సైడ్ జెంటింగ్స్ కరెక్ట్గా వచ్చేటట్టు చూసుకొని ఫస్ట్ కుట్టు దగ్గర ఒక మార్కింగ్, సైడ్ జెంటింగ్స్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి. అలాగే ఇక్కడ చంకభాగం దగ్గర లోతు వచ్చేసి 2 మార్కింగ్లు చేసుకోండి. బ్యాక్ పార్ట్ నెక్ అండి ఇది వచ్చేసి. అలాగే షోల్డర్ నుండి కింద సైడ్ డాట్ ఉంది చూడండి, అక్కడ పొడవు అనేది తీసుకోండి. ఇలా బ్లౌజ్ని ఇలా పెట్టేసి షోల్డరు నెక్ 2 మార్కింగ్లు అనేవి చేసుకోండి. ఇలా మీరు స్కేల్ కంపల్సరీగా వాడండి. అలాగే నేను ఫుల్ వీడియో లింక్ వచ్చేసి కింద ఇచ్చానండి, అక్కడికి వెళ్ళి క్లిక్ చేసి చూడండి. అలాగే ఇక్కడ మనకు నెక్ దగ్గర 1/2 ఇంచ్ అనేది తీసుకోండి. చంకభాగం దగ్గరనేమో 1 ఇంచ్ అండి. మీకు నేను ఆది బ్లౌజ్తో చెప్తున్నాను, టేప్తో పని లేకుండా చెప్తున్నాను కాబట్టి కొలతలు మొత్తం కూడా ఆది బ్లౌజ్తోనే ఉంటాయండి. టేప్ అనేది ఒక దగ్గర కూడా యూజ్ చేయకుండా ఉంటుంది. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫుల్ వీడియో లింక్ వచ్చేసి నేను కింద ఇచ్చానండి. ఇక్కడ చూడండి బ్యాక్ పార్ట్ దగ్గర డాట్స్ అనేటివి షోల్డర్కి మధ్యలో ఉంటట్టు చూసుకోండి. ఇక్కడ ఉక్స్ పట్టి 2 ఇంచెస్, కాజా పట్టి 3 ఇంచెస్. ఇక్కడ కరెక్ట్ క్లాత్ అనేది ఉంటుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.